హాయ్ అండి, నేను మీ సునీతారెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ప్రసాదం బూరెలు ఎలా చేయాలో చూద్దాం. పిండి రుబ్బే పని లేదు, పప్పు ఉడికించుకునే పని లేదు, చాలా ఈజీగా అప్పటికప్పుడు త్వరగా చేసుకోవచ్చండి. పప్పు పూర్ణంతో చేస్తే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినలేరు కదండి, వాళ్ళకి ఇవైతే బెస్ట్ ఆప్షన్. చూడండి, ఇవి పై లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. పండగలప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా చాలా త్వరగా ఈ ఇన్స్టంట్ బూరెలు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. నేను పైన బ్రౌన్ పార్ట్ కూడా తీసేసానండి. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమును మెజర్ చేసుకోవాలండి. నేనైతే 1 కప్పు తురుమును తీసుకుంటున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను అడుగంటకుండా ఉండడానికి ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం అంతా కరిగేలా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ప్యాన్కి అడుగంటకుండా ఉండడానికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గర పడింది. మనం ఈ స్టేజ్లో ఈ కొబ్బరి మిశ్రమం లడ్డూల్లా చేయడానికి రెడీ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది లడ్డూలు చుట్టడానికి రెడీ అయిపోయిందండి. ఫ్లేవర్ కోసం ఇందులో నేను యాలకుల పొడి వేస్తున్నాను. అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు పై లేయర్ కోసము మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. అందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వగానే అదే గ్లాస్తో 1 గ్లాసు ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకుని కలుపుకోవాలి. అడుగంటకుండా ఉండడానికి 1 స్పూను నెయ్యి కూడా వేసుకుని ఉడికించుకోవాలి. పై లేయర్ కూడా కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇందులోనే ఒక 3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పై లేయర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇంతకుముందు చేసుకున్న కొబ్బరి మిశ్రమం అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పై లేయర్ కోసం చేసిన రవ్వ మిశ్రమం కూడా చల్లారిపోయింది. ఇందులో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మెదుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకుని దాన్ని బాల్ లాగా చుట్టుకోవాలండి. లోపల స్టఫింగ్ చేసే కొబ్బరి లడ్డు కంటే ఈ రవ్వ మిశ్రమము డబల్ ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చేతి మీద అప్పాల్లా ఒత్తుకోవాలి. మధ్యలో కొబ్బరి లడ్డు పెట్టి మొత్తం అంతా స్టఫింగ్ కనిపించకుండా మొత్తం క్లోజ్ చేసేయాలండి. ఇప్పుడు నేను చూపించే విధంగా లడ్డూలా అంతా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలాగే అన్ని లడ్డూలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక్కొక్కటిగా ఈ పూర్ణాలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేయగానే వెంటనే కదపకూడదండి, ఒక 1/2 నిమిషం పాటు అలా వదిలేసేయాలి. ఆ తర్వాత అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలర్ రావాలి. ఇప్పుడు ఈ పూర్ణాలు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, మీకు సౌండ్ కూడా వినబడుతుంది కదా. పై లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ బూరెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.